ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర కలకలం రేపిన రా ఎన్టీఆర్ వివాదానికి అనూహ్య రీతిలో ఎండ్ కార్డ్ పడింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి రాజకీయంగా హడావుడి చేసిన ఆ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. తమ ఆర్గనైజేషన్ తరపున చేపట్టే అన్ని కార్యక్రమాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ఊహాగానాలకు ఈ సంస్థ చేసిన ప్రచారమే ప్రధాన కారణమైంది. తిరుపతి వేదికగా మీడియా సమావేశం పెట్టిన సాయి రూప్ 100 కోట్ల బడ్జెట్తో ఎన్టీఆర్ జిల్లా నుంచే ఊరువాడ అనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ టీం వెంటనే స్పందిస్తూ ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని సాయి రూప్ ఎన్టీఆర్ స్వయంగా వచ్చి వద్దంటే ఒక హగ్గిచ్చి అక్కడికక్కడే ఆపేస్తానని, అంతవరకు తగ్గేదే లేదని సవాల్ విసిరారు. కానీ అంతటి పట్టుదల చూపించిన వ్యక్తి రాత్రికి రాత్రే ఫ్లైట్ ఫిరాయించి ఆర్గనైజేషన్ను పూర్తిగా బంద్ చేస్తున్నట్టు ప్రకటించడం సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అన్నిటినీ షట్డౌన్ చేస్తున్నట్లు చెప్తూనే ఈ ప్రయాణంలో విజయం సాధించిన వారందరికీ ధన్యవాదాలంటూ ఆయన పెట్టిన ముగింపు కామెంట్ ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఇమేజ్కి భంగం కలగకుండా చూసే అభిమానుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గారా, లేక ఎన్టీఆర్ వర్గం నుంచే నేరుగా హెచ్చరికలు వెళ్లాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏదేమైనా తన సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాల్లో వేడి రాజేసిన రా ఎన్టీఆర్ ఎపిసోడ్ అంతే వేగంగా క్లోజ్ అవ్వటంతో ఈ ప్రహసనం ప్రస్తుతానికి ముగిసింది.